హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. త్వరలో 15,000 అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 15,000 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి, దీంతో ఖాళీలు భర్తీ అవుతాయనేసి మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈ అంగన్వాడీ పోస్టులతో పాటు ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి వేతనాల పెంపు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మరి ఇక్కడ పరిగణనలు తీసుకుంటామనేసి కూడా చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా మనకు పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ ఇచ్చేటటువంటి ఇక్కడ సూచనలు అయితే కనిపిస్తుంది. సో తెలంగాణలో మరొక నోటిఫికేషన్స్ ఈ పోలీస్ నోటిఫికేషన్స్ కూడా జూన్ తర్వాత కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ నుంచి ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ కూడా మరి కంప్లీట్ అయింది కాబట్టి, సో టీజీపీఎస్సీ నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 3,000 నుంచి మరి 3,500 ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి టీజీపీఎస్సీ కసరత్తు చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్స్ అనేది వరుసగా వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో మనం గతంలో చెప్పాము, ఏఈల సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా ఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, సో తర్వాత హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మిగతా సంబంధించినటువంటి ఏదైతే వెటర్నరీ సంబంధించినటువంటి, తర్వాత హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి, తర్వాత ఎఫ్బిఓ సంబంధించినటువంటి, సో ఈ విధంగా దాదాపుగా టీజీపీఎస్సీ నుంచి మరో 3,000కు పైగా నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది అనమాట. సో దాంతోపాటుగా ఇక్కడ ఏదైతే అంగన్వాడీకి సంబంధించినటువంటి పోస్టులతో పాటు ఈఓ, అదేవిధంగా సిడిపిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి ఇచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తుంది. సో ఏదైనా సరే మరి తెలంగాణలో అప్కమింగ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మరి అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉండడం జరిగింది కాబట్టి, సో ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ విషయంలో మాత్రము సో ఖచ్చితంగా భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. సో గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మనం, అంగన్వాడీలో దాదాపుగా ఖాళీలు ఎక్కువ ఉన్నాయి. 15,000 వరకు మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుందనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపుగా 15,000 సంబంధించినటువంటి పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి, సో ఈ విధంగా నోటిఫికేషన్స్ భర్తీ అయ్యే దిశల్లో మరి తెలంగాణలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ప్రధానంగా కనిపిస్తుంది. సో రీసెంట్గా మనం చూసాము, తెలంగాణతో పాటు పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా మరి దాదాపు కూడా 10,000కు పైగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగిందండి. సో దీంట్లో ప్రధానంగా అన్ని సంబంధించినటువంటి శాఖల వారీగా సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా మరి తెలంగాణలో అప్కమింగ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్తో పాటు మిగతా సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ అయిన అంశాలైనా సరే, సో ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే మరి తెలంగాణలో కూడా ఒక ఉద్యోగాల జాతరను అయితే మోగడం జరుగుతుంది. సో అప్కమింగ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపుగా 3,000 నుంచి మరి 3,500 పోస్టుల వరకు మరి భర్తీ దిశగా వెళ్తుంది కాబట్టి, సో ఈ నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలనేసి, ఎటువంటి న్యాయ వివాదాలు లేకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం కొంచెం ఆలస్యం చేస్తుంది. సో ఈ ఆలస్యం చేసినా కూడా మరి ఫ్యూచర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎలాంటి కోర్టు కేసెస్ లేకుండా చాలా సజావుగా జరగాలనేసి కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ తరుణంలో మరి ఉద్యోగం సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ 1 by 1 వస్తూనే ఉన్నాయి కాబట్టి, సో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో చూసాం మనం రీసెంట్గా ఆర్టీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించి వెంటనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, సో ఈ విధంగా ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ చేయబోతున్నాము. సో ఈ విధంగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అప్కమింగ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో కూడా సో ఈ విధంగానే ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుందనేసి కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ప్రభుత్వము తొందరగా రిక్రూట్మెంట్ను కంప్లీట్ చేయడంతో కాకుండా పారదర్శకంగా నిర్వహించాలి అన్న ఉద్దేశం పైన ఎక్కువగా ఫోకస్ పెడుతుందనేసి ఇక్కడ సమాచారం అయితే కనిపిస్తుంది అనమాట. సో రీసెంట్గా కొన్ని పోస్టులు అయితే చూసాము, మనకు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మరి రిజల్ట్ తొందరగా ఇవ్వడం, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకోవడం, ఖాళీల వివరాలు
సేకరించడము. సో అదేవిధంగా సిలబస్ కమిటీ అయినా సరే వివిధ ఖాళీలకు సంబంధించినటువంటి శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అవుట్సోర్సింగ్ విభాగంలో అయినా సరే మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాల ఖాళీల వివరాలు సేకరిస్తూనే ఉంది. సో వన్స్ ఒకసారి నోటిఫికేషన్స్ ఇస్తే మరి ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. సో త్వరలోనే 15,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.